ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఊరేగింపు కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ అయింది. అసలు ఏం జరిగిందంటే ముందు వీడియోలో చెప్పా కదా, లడ్డు 22,000 అయితే పాట పాడారని. ఇంకా ఆ లడ్డులో కొంత అందరికి ప్రసాదంగా అయితే పెట్టారు. ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా దాని తర్వాత అందరం కలిసి వినాయకుని విగ్రహాన్ని ట్రాక్టర్ అయితే ఎక్కిచ్చేసాము. ఇంకా మా వాడైతే స్మోక్ అయితే వెలిగించాడు, చూసేదానికైతే సూపర్ గా ఉంది. ఇంకా విశ్వనాథ్ అయితే గంగా సినిమాలో గుండు శివాల అయితే ఉన్నాడు. ఇంకా మా వాళ్ళైతే డాన్స్ మాత్రం ఎరగదీశారు డీజే దగ్గర. ఇంకా డైలీ వినాయకుని మండపం దగ్గర వేసే డాన్స్ కన్నా డబుల్ ఎనర్జీతో డాన్స్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇంకా ఊరేగింపు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 5-6 అలా అయింది. ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యాక దిష్టి టెంకాయ అయితే కొట్టి మా ఊరు చెరువు దగ్గర నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా చెరువు కాడికి వెళ్ళిన తర్వాత మిగిలిన క్రాకర్స్ తో విన్యాసాలు అయితే చేశారు మా వాళ్ళు. ఇంకా షార్ట్స్ అయితే ఏకంగా మిందుకైతే వచ్చేసాయి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా మా వాడికైతే కొంచెం దోలు ఎక్కువ, అవైతే కొన్ని పేర్లేదు, వాటిని అయితే చేత్తో పేలుస్తున్నాడు వీడైతే. ఇంకా వీడు చేసే దూల పనులకి మేము పోయేలా ఉన్నాము. ఇంకా వైపోయాక ట్రాక్టర్ నుంచి వినాయకుని కిందకైతే దింపాము. ఈ రోజు ఎంతైతే ఎంజాయ్ చేసామో అంతే బాధగా కూడా ఉంది. ఇంకా వినాయకుని కోసం అయితే 1 year దాకా వెయిట్ చేయాలి. మీ విలేజ్ లో వినాయకుని ఎన్ని రోజులకి నిమజ్జనం చేశారో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా హ్యాపీగా ఇలాగే జరుపుకోవాలని నిమజ్జనం అయితే చేసేసాము. వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దే. ఓకే బాయ్.